నమస్తే అన్న. రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్ లో సజ్జల శ్రీధర్ రెడ్డి అన్న ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు, కేవలం లిక్కర్ స్కామ్. మరి ఇదే లిక్కర్ స్కామ్ లో వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారి హస్తం కూడా ఉన్నది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా రానున్న రోజుల్లో జైలుకి వెళ్తారని కొద్దిమంది వ్యాఖ్యలు అయితే చేస్తున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటో తెలుసుకోవచ్చా? తప్పకుండా అండి. శివునాజ్ఞ లేనిదే చీమైనా గుట్టదు, శివునాజ్ఞ లేనిదే చీమైనా గుట్టదు. జగన్ గారి ప్రమేయం లేనిదే అక్కడ ఆ లిక్కర్ స్కామ్ అనేది జరగలేదనేది స్పష్టమవుతుంది. ఎందుకనంటే ఇప్పుడు శ్రీధర్ రెడ్డి అనే వ్యక్తి జగన్ గారికి అత్యంత సన్నిహితుడు. సో తప్పకుండా ఆయన ప్రమేయం ఉండే ఉంటుందని 100% ప్రజలు కూడా ఈరోజు నమ్ముతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందని ఈ లిక్కర్ స్కామ్ లో తప్పకుండా అండి. అదంటే ఆయన ప్రమేయం ఉంది కాబట్టి ఆయనను తప్పకుండా అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉంది. ఇప్పుడు గతంలో ఉన్న పెండింగ్ కేసులే చాలా వరకు కూడా ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అసలు ఆ పెండింగ్ కేసులను ఎందుకు బయటకు తీయలేదు అనేది ఇప్పటికి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అర్థం కావడం లేదు. ఎందుకంటే ప్రభుత్వం వచ్చి సంవత్సర కాలం అవుతుంది. ఎందుకంటే అక్రమాస్తుల కేసులు కానీ అనేక రకాల బాబాయ్ చిన్నాన్న కేసులు కానీ అనేక కేసులు అతని పైన పెండింగ్ లో ఉన్నాయి. సో ఇప్పటికైనా వెలికి తీసి కరెక్ట్ విచారణ జరపాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అన్న, మరో విషయం అన్న, జగన్మోహన్ రెడ్డి గారు అలాగే మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో గత ప్రభుత్వానికన్నా ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు అత్యంత వైన్ షాప్స్ పెరిగినాయని కూడా మరి మాట్లాడుతున్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ఒకటండి, వాస్తవానికి వైన్ షాపులు అనేవి పెరుగుతాయండి. ఎందుకంటే గతంలో ఉన్న జనాభా ఎంత, ఇప్పుడున్న జనాభా ఎంత. ఇప్పుడు జనాభా మారినప్పుడు వైన్ షాపులు కూడా మారుతాయండి. అదే విధంగా ఇప్పుడున్న ప్రభుత్వం వైన్ షాపులు పెరిగినాయంటే 100% పెరుగుతాయండి. ఎందుకనంటే ఈ ప్రభుత్వం బెల్ట్ షాపులను నియంత్రిస్తుంది. సో బెల్ట్ షాపులను నియంత్రించి వైన్ షాపులకు టెండర్లు వాడుతుంది. తద్వారా ప్రభుత్వానికి లబ్ధి జరుగుతుందనేది స్పష్టంగా అందరికీ తెలియసిన విషయమే. కానీ జగన్ గారు ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేస్తున్నారో ఒక్కసారి ఆలోచించుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూనే మళ్ళీ ఇంకొక 3 ఏళ్ళలో మళ్ళీ మా ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని కూడా మాట్లాడుతున్నారు. దీనికోసం ఏమంటారన్న? తప్పకుండా అండి. ఎందుకంటే అధికారాలు శాశ్వతం కాదు. ఎవరికి, జగన్ గారికైనా ఇంకెవరికైనా అధికారం అనేది శాశ్వతం కాదు. కానీ తప్పకుండా నీ వెనకాల గతంలో తిరిగిన మీ చెల్లెకి ఏం న్యాయం చేసావు, మీ అమ్మకి ఏం న్యాయం చేసావు, అదేవిధంగా నీ కోసం తిరిగిన రఘురామకృష్ణ కానీ, అదేవిధంగా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కానీ, అదేవిధంగా వివేక గారు కానీ అనేక చాలా మంది నాయకులు వాళ్ళందరూ ఇప్పుడు ఎందుకు లేరు? వాళ్లకు బదులుగా ఈరోజు రోజా గారు కానీ, వల్లభనేని వంశీ గారు కానీ అనేక మంది టీడీపీ నాయకులు నీ వెనుక ఎందుకున్నారనేది ఒకసారి నువ్వు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అప్పుడు నువ్వు అధికారంలోకి వస్తావు. అన్న, విజయసాయి రెడ్డి గారే ఈ లిక్కర్ స్కామ్ కి సంబంధించి కొన్ని విషయాలు బయట పెట్టినట్టయితే తెలుస్తుంది. అది నిజమే అనుకోవచ్చా? ఒకటండి, ఆ పార్టీలో అత్యంత సెకండరీ ప్లేస్ ఉన్న వ్యక్తి ఎవరంటే విజయసాయి రెడ్డి గారు. సో సజ్జల రామకృష్ణారెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు వాళ్ళు చెప్పారంటే అది జగన్ గారికి అత్యంత సన్నిహితులుగా వ్యవహరించిన వ్యక్తులు కాబట్టి తప్పకుండా అది నిజమయ్యే ఉంటుంది. చూస్తుంటే ఇలాగే కొనసాగుతుంటే అసలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అసలు ఎలా మారిపోతున్నాయి అనుకోవచ్చు. అంటే ఈ కేసులు ఏవైతే ఉన్నదో ఈ లిక్కర్ స్కామ్ అన్నది ఇంకా కూటమి ప్రభుత్వం సుమారుగా వచ్చి 10 నెలలు అయితే పూర్తవుతుంది. కానీ ఎందుకని ఎక్కువ మంది మీద యాక్షన్ తీసుకోలేకపోతుంది? ఒకటన్నా యాక్షన్ తీసుకోవడం అనేది ఎందుకంటే ప్రభుత్వం వచ్చింది కక్ష సాధింపు చర్యల కోసం కాదు. కూటమి ప్రభుత్వం వచ్చింది ప్రజలకు మేలు చేయడానికి. దానికోసం ఈ రోజు మనం చూసినట్టయితే టీసీఎస్ కు అక్కడ ఆంధ్రప్రదేశ్కు తీసుకురావడానికి పెద్ద ఎత్తున కృషి చేయడం జరిగింది. అదేవిధంగా అనేక పరిశ్రమలను తీసుకురావడంలో కృషి చేస్తున్నారు. అదేవిధంగా రాజధాని డెవలప్మెంట్ లో కృషి చేస్తున్నారు. అభివృద్ధి వైపుగా ప్రభుత్వం కృషి చేస్తుంది తప్పించి ఈ అక్రమ కేసులు కానీ లేదంటే ఉన్న కేసులను కానీ అంటే కేసుల విషయంలో న్యాయస్థానాలు నిర్ణయం తీసుకుంటాయి తప్ప ప్రభుత్వం కాదనేది స్పష్టంగా కూటమి ప్రభుత్వం అనేది తెలియజేస్తుంది. ఇప్పుడు మనం ఈ విషయంలోనే చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ గత ప్రభుత్వం ఉన్నప్పుడు పథకాలన్నీ కూడా క్లారిటీగా ప్రజలకు అందుకునే, కానీ ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎందుకని ఇవ్వట్లేదని కూడా ప్రశ్నిస్తున్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? అంటే ఈ రోజు ప్రజలే వాళ్ళను కూటమి నాయకులను ప్రశ్నిస్తలేరంటే ఒకసారి అర్థం చేసుకోండి. మాకు పథకాల ఇప్పుడు టీసీఎస్ తీసుకురావడం జరిగింది. టీసీఎస్ ద్వారా కొన్ని వందల వేల మందికి ఉద్యోగాల అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. టీసీఎస్ ఈ రోజు హైదరాబాద్ లో గచ్చిబౌలిలో ఉందంటే ఒక మినిమం 20,000 మంది 30,000 మంది ఆంధ్రప్రదేశ్ నుండి ఇక్కడ వచ్చి వాళ్ళు రెంట్లు కట్టుకుంటూ ఉద్యోగాలు చేస్తున్న పరిస్థితి. అదే టీసీఎస్ అనేది ఆంధ్రప్రదేశ్ లో ఉంటే ఈ రూమ్ రెంట్లు ఇంత తల్లిదండ్రులకు దూరంగా ఉండి జాబులు చేయాల్సిన అవసరం అనేది రాకుండా ఉంటది. కాబట్టి దూరదృష్టితోటి కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో టీసీఎస్ కంపెనీని అదే విధంగా ఇంకా భారీ పెద్ద పెద్ద పరిశ్రమలను ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. అంతే తప్ప
వీళ్ళలాగా పథకాలు ఉచిత పథకాలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేయడం లేదు. ఉద్యోగ అవకాశాలు ఇస్తేనే అక్కడ యువతకు మంచి భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి ఎందుకంటే ఇప్పుడు బెంగళూరు ఇతర దేశాలకి ఇతర స్టేట్స్కి వెళ్ళి అక్కడ అనేక రెంట్స్ కట్టలేక అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ కరెంట్ బిల్ కానీ గ్యాస్ బిల్ కానీ అనేక రకాలుగా అక్కడ ఇబ్బందులు పడుతూ అక్కడ అన్ని ఓంగా అక్కడ వచ్చే జీతం ఎంత అండి? చాలా తక్కువ. అంటే పేరుకు ఉద్యోగుడు, తర్వాత ఆయనకు వచ్చే జీతం ఎంత అంటే మనం ఊర్లలో చేసే అటెండర్ పని అంత జీతం వస్తుంది లాస్ట్ మిగిలితే. సో ఏదేమైనప్పటికీ అక్కడ సొంత రాష్ట్రంలో స్వరాష్ట్రంలో మంచి మంచి కంపెనీలు వస్తేనే అక్కడ యువతకు మంచి అవకాశాలు కానీ అదే విధంగా మంచి భవిష్యత్తు ఉంటుందని ఉద్దేశంతో ఈరోజు కూటమి ప్రభుత్వం అక్కడనే మంచి మంచి కంపెనీలను ఏర్పాటు చేయాలి, అమరావతిని కూడా పెద్ద ఎత్తున డెవలప్మెంట్ చేసే కార్యక్రమం చేస్తుంది. థ్యాంక్ యూ.